ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ ట్రెండీ టిప్స్. ఈరోజు మన వీడియోలో న్యూ బార్న్ బేబీ కేర్ గురించి మాట్లాడుకుందామండి. అంటే న్యూ బార్న్ బేబీస్కి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, ఎన్ని అవర్స్కి ఒకసారి ఇవ్వాలి, అంటే ఎటువంటి పొజిషన్స్లో ఇవ్వాలి, అండ్ మదర్ మిల్క్ సప్లై సరిపోతుందా లేదా, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదన్నీ అంటే నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయము కూడా నేను స్వయాన నేను ఫేస్ చేసింది. అంటే నేను ఏదో డాక్టర్ అను లేదంటే ఇంకోటి అని నేను చెప్పడం లేదు. స్వయంగా నేను యాజ్ ఎ మదర్గా నేను నా బేబీకి ఎలాంటి కేర్ తీసుకున్నాను, అండ్ నేను కొన్ని విషయాల్లో ఎలా సఫర్ అయ్యాను, అంటే నాకు తెలిసిన విషయాలన్నిటినీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్, బేబీ పుట్టిన తర్వాత బేబీని చాలా వామ్గా ఉంచాలి. ఎందుకంటే మన కడుపులో నుంచి కడుపులో ఉన్నప్పుడు చాలా వెచ్చగా బేబీ ఉంటుంది కదా, తనకి ఒకేసారి ఈ వాతావరణం అనేది అడ్జస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది. అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మెచ్యూర్ అవ్వదన్నమాట. వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ మెచ్యూర్ అవ్వడానికి మ్యాక్సిమం 7 years టైం పడుతుందండి. అంటే వాళ్ళ అన్నిటినీ తట్టుకోవడానికి. సో మనం ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ అనేది వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి రోగాలు వచ్చినా తట్టుకునే శక్తిని వాళ్ళకి ఇస్తుంది. అండ్ దీనివల్ల మదర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల. అలానే బేబీకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ న్యూ బార్న్ బేబీకి ఎవ్రీ 2 hours ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి. అలా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని పొజిషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ సీ సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా సరే ఏదైనా పెయిన్ఫుల్లే అండి. మదర్ చాలా కష్టంతో బేబీని అనేది కంటుంది. సో మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనం కరెక్ట్ పొజిషన్లో ఉండి ఫీడింగ్ ఇవ్వకపోతే ఆ ఎఫెక్ట్ అనేది మన స్పైన్ మీద పడుతుంది. సో అందుకని చెప్పి ప్రాపర్గా నేను నా షార్ట్ వీడియోస్లో కూడా మీకు పోస్ట్ చేశాను. పొజిషన్స్ అనేది ఎలా ఉండాలి, అంటే ఎలా బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పి. బేబీ ఎప్పుడు కూడా ఇలా ఫ్లాట్గా ఉండకూడదు. మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇలా క్రాస్ ఉండాలన్నమాట. అంటే నడుం భాగం అంతా కూడా కిందకు ఉండాలి. అప్పుడు వాళ్ళు తాగే పాలు అనేది లోపలికి వెళ్తుంది అండ్ అక్కడ గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఫ్లాట్గా బేబీని పడుకోబెట్టి పాలు ఇచ్చినట్టయితే వాళ్ళు స్పిటప్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళు స్పిటప్ చేసేటప్పుడు లంగ్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా స్పిటప్స్ చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఎవ్రీ 2 hours ఒకసారి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫీడింగ్ తర్వాత బర్పింగ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు అందరికీ తెలుసు బర్పింగ్ అనేది ఎంత కామనో ఎంత అవసరమో కూడా తెలుసు. ఎందుకంటే నేను నా బేబీ విషయంలోనే చాలా ఫేస్ చేశాను అనమాట. అండ్ మనకి 3 types ఆఫ్ మిల్క్ వస్తాయి. అంటే లైక్ ఫస్ట్ వచ్చే మిల్క్ చాలా వాటరీగా ఉంటాయి, సెకండ్ కొంచెం థిక్నెస్ ఉంటాయి, అండ్ లాస్ట్ మిల్క్ వచ్చేసి చాలా ప్రోటీన్తో నిండి ఉంటుంది అనమాట. సో బేబీ ఎప్పుడు మనం ఫీడింగ్ ఇచ్చినా సరే కంప్లీట్గా 1 breast ఎంటీ అయ్యేంత వరకు బేబీకి మనం ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే బేబీ టమ్మీ అనేది ఫుల్ అవుతుంది అండ్ బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ బేబీ సరిగ్గా సక్ చేయట్లేదు అని చెప్పి మనం వేరే బ్రెస్ట్కి చేంజ్ చేసామంటే బేబీ ఫస్ట్లో వచ్చే వాటరీ మిల్కే తాగుతుంది. దానివల్ల బేబీ టమ్మీ ఫుల్ అవ్వదు. అలానే కొంచెం మోషన్స్ అయ్యే లేదంటే వామిటింగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఉట్టి వాటరీ మిల్క్ తాగడం బేబీకి అనేది అంత యూస్ఫుల్గా ఉండదు. సో ఎప్పుడు ఫీడింగ్ ఇచ్చినా సరే కంప్లీట్గా 1 breast ఎంటీ అయ్యేంత వరకు ఇవ్వాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ సైడ్ బ్రెస్ట్ నుంచి స్టార్ట్ చేశారు అని అనుకుంటే రైట్ బ్రెస్ట్ ఎంటీ అయిన తర్వాత లెఫ్ట్కి ఇవ్వాలి. లెఫ్ట్ సగంలో బేబీ తాగి పడుకుని పోతుంది. అప్పుడు నెక్స్ట్ ఫీడింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. అలాగా ఫీడింగ్స్ ఇచ్చేటప్పుడు సైడ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఇవ్వాలన్నమాట. సో ఇలా ఇచ్చినట్టయితే బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. బేబీకి ఫీడింగ్ అంటే
ఎంత టైం వరకు ఇవ్వాలి. న్యూ బోర్న్ బేబీ కదా, తనకి ఆకలి అవుతుంది కానీ ఎంత తాగాలో తెలీదు. అలానే ఆకలి ఉన్నా కానీ తాగకముందే పడుకుండిపోతుంది. అలాంటప్పుడు మనం ఎంత టైం వరకు ఫీడింగ్ ఇవ్వాలి, ఎంత టైం వరకు మనం ఫీడింగ్ ఇస్తే బేబీ టమ్మీ ఫుల్ అవుతుంది అంటే న్యూ బోర్న్ బేబీ అంటే డేస్ బేబీ మనం కరెక్ట్గా తన కంటిన్యూస్గా సర్వ్ చేసిందంటే 20 to 25 minutes ఫీడింగ్ అనేది తన కరెక్ట్గా సరిపోతుందన్నమాట. తన టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. సో 20 to 25 minutes ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మనం బర్పింగ్ అనేది హాఫ్ అన్ అవర్ కంపల్సరీ అండి. సో బర్పింగ్ ఇచ్చేటప్పుడు ఒకేసారి బర్ప్ వచ్చింది అని చెప్పి బేబీని ఫ్లాట్గా పడుకోబెట్టేయకూడదు. అలా ఫ్లాట్గా పడుకోబెట్టినప్పుడు ఇంకా ఎయిర్ అనేది వాళ్ళు చాలా సేపు సక్ చేస్తారు కదా, ఎయిర్ అనేది చాలా మొత్తంలో వెళ్ళిపోతుంది. ఒక్క బర్ప్ అనేది అది సరిపోదన్నమాట. 1 or 2 or 3 బర్ప్స్ అది చెప్పలేం మనం ఎంతవరకు తన ఒకేసారి బర్ప్ అనేది తీయగలదా అది అని మనం డిసైడ్ చేయలేం కదా. అందుకని చెప్పి హాఫ్ అన్ అవర్ పాటు మన షోల్డర్స్ మీద వేసుకుని ట్యాప్ చేస్తూనే ఉండాలి. నేను ఆ వీడియో కూడా నేను షార్ట్స్లో పెట్టాను, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. బేబీకి సక్ చేయడం అనేది మనమే ఎంకరేజ్ చేయాలి. సో ఒక్కొక్కసారి మదర్ నిప్పల్ క్రాక్ ఉండి బేబీస్ కరెక్ట్గా సక్ చేయకపోవడం, లేదంటే ఒక్కొక్కసారి బాటిల్ ఫీడ్ ఇచ్చి ఇలా ఇచ్చేటప్పుడు నిప్పల్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల కూడా బేబీ మదర్ నిప్పల్ని సక్ చేయలేకపోతుంది. అలా సక్ చేయలేనప్పుడు మనం ట్రై చేస్తూ ఉండాలి. సక్ చేయట్లేదు కదా అని మనం వదిలేసినట్టయితే ఎప్పటికీ మన నిప్పల్ని సక్ చేయదన్నమాట. బాటిల్ ఫీడ్కి అలవాటు అయిపోతుంది. అది మనం కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పుట్టిన బేబీస్కి జాండీస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ మా బేబీకి కూడా పుట్టినప్పుడు జాండీస్ ఉండే. ఆ జాండీస్ అనేది లైట్ థెరపీ పెట్టి మనకి తగ్గిపోతుంది. కాకపోతే మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రాపర్గా కేర్ అనేది తీసుకోవాలి, లేదంటే జాండీస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఎవ్రీ 2 hours ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి. అంటే బేబీ డీహైడ్రేషన్ అవ్వకుండా మనం చూసుకోవాలన్నమాట. అలా డీహైడ్రేషన్ అయినట్టయితే జాండీస్ అనేది ఒకేసారి ఎక్కువైపోతుంది. అండ్ జాండీస్ ఉండి తగ్గాక కూడా అది మళ్ళీ రావచ్చు, దానికి మనం ఏం చెప్పలేము. అండ్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్స్ ఉండాలి బేబీకి. అండ్ ఎప్పుడు కూడా వామ్గా ఉంచాలి. అలానే సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి. సన్లైట్ కంటే డైరెక్ట్ ఎక్స్పోజ్ చేయకుండా జస్ట్ ఒక గ్లాస్ లాంటిది పెట్టి అలా ఎక్స్పోజ్ చేయొచ్చు. ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఒక్కొక్క బేబీకి ఆ రేస్ అనేది పడకపోవచ్చు, అప్పుడు బ్లూలా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కేర్ తీసుకోవాలి. ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఎలా అనేది డిసైడ్ చేసుకోవాలి. అండ్ కోల్డ్ వచ్చి బేబీ వామ్లో ఉన్నప్పుడు చాలా వెచ్చగా ఉంటుంది కదా. బయటకు వచ్చాక వెదర్ చేంజెస్ ఉంటాయి, అవి మనకు అలవాటు కానీ బేబీకి అలవాటు కాదు. సో బేబీ ఉండే రూమ్ టెంపరేచర్ అనేది ఎప్పుడూ ఒకటేలాగా ఉంచాలి. అంటే లైక్ వేడిగా ఉండే బల్బులు ఉంటాయి కదా, 60 watts బల్బ్, అలాంటివి ఫిట్ చేసుకొని పెట్టుకుంటే బేబీ రూమ్ అనేది బయట ఎంత చల్లగా ఉన్నా కానీ బేబీ ఉండే రూమ్ మాత్రం కొంచెం వెచ్చగా ఉంటుంది. బేబీకి ఈ చెవులు అనేది కవర్ చేసి ఉంచాలి. అండ్ కాళ్ళకి సాక్స్ అండ్ గ్లౌజెస్ వీటిని వేసి వామ్గా ఉంచడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మదర్కి అంటే బేబీకి మిల్క్ సరిపోతున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. లైక్ మన మిల్క్ అనేది మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ 20 minutes పాటు సక్ చేస్తుంది, ఓకే. బేబీకి అంత తెలియదన్నమాట. ఎందుకంటే తను వచ్చినా రాకున్నా కానీ కొంతమంది బేబీస్ సక్ చేస్తూనే ఉంటారు. అలా రాకుండా వాళ్ళు సక్ చేయడం వల్ల ఎయిర్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల కొలిక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒక 5 minutesకి ఒకసారి నిప్పల్ని తీసి స్క్వీజ్ చేసి చూస్తే ఒకవేళ మిల్క్ వచ్చినట్టయితే బేబీకి ఆఫర్ చేయొచ్చు, లేదంటే వేరే సైడ్ బ్రెస్ట్ని ఆఫర్ చేయండి. అండ్ ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా బేబీకి ఎక్కువగా ఉంటుంది. ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం మదర్ నుంచి కూడా వస్తుంది. మదర్ కరెక్ట్ ఫుడ్
డయట్ అనేది ఫాలో అయ్యి మదర్‌కి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ లేకపోతే బేబీ కూడా సేఫ్‌గా ఉంటుంది. సో, మదర్ డయట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ బ్రెస్ట్ మిల్క్‌లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే మన ఇన్ఫాంట్‌కి తగ్గట్టు మనకి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో, మనం మిల్క్ ఇవ్వడం అనేది బేబీకి చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఎంత ట్రై చేసినా మిల్క్ రాదు. అంటే రకరకాల టాబ్లెట్స్, లాక్టేషన్ టాబ్లెట్స్ వాడినా, పౌడర్స్ వాడినా, ఎటువంటి వాడినా కానీ వాళ్ళకి రాక చాలా బాధపడుతూ ఉంటారు. నాకు కూడా చాలా తక్కువనే మిల్క్ వచ్చాయి. కాకపోతే నేను ఇలానే హోమ్ రెమెడీస్ అవి చాలా రకాలు ట్రై చేశాను అనమాట. అండ్ లాక్టేషన్ టాబ్లెట్స్ వాడొచ్చు. కాకపోతే దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన మీద పడుతూ ఉంటాయి. సో, న్యాచురల్ వేలో ఫుడ్ అనేది మనం కరెక్ట్ డైట్ ఫాలో అయితే మనకి మిల్క్ వస్తుంది. ఆ మిల్క్‌తో బేబీ మనం ఇచ్చే 1 ఆర్ 2 ఇయర్స్ ఈ బ్రెస్ట్ మిల్క్ వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ రోగనిరోధక శక్తి అనేది వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనమాట. తట్టుకునే శక్తి అనేది బాగా ఉంటుంది. రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో, వెదర్ అనేది చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. బేబీని వీలైనంత వరకు వార్మ్‌గా ఉంచడానికి ట్రై చేయండి. బయట చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. వీలైనంత వరకు కోల్డ్ ఉన్న వాళ్ళకి దూరంగా ఉంచండి. ఇఫ్ మదర్‌కి కోల్డ్ ఉన్నా సరే మాస్క్ పెట్టుకొని ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బర్పింగ్‌కి వేరే అంటే మీ హస్బెండ్‌కో, మీ ఇంట్లో వాళ్ళకో ఇచ్చేసేయండి. ఎక్కువసేపు మీ దగ్గర ఉంచుకున్నా కానీ మీ వల్ల బేబీకి స్ప్రెడ్ అయిందనుకోండి కోల్డ్ న్యూ బోర్న్ బేబీస్‌లో సివియారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా త్వరగా న్యూమోనియాకి చేంజ్ అయ్యే టర్న్ అవుతుందనమాట. నా బేబీ కూడా న్యూమోనియాతో సఫర్ అయ్యింది. సో, ఎలాంటి మదరు కూడా ఈ బేబీ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడకూడదు. అందుకనే నేను ముందుగానే చెప్తున్నాను మీకు. వీలైనంత వరకు చాలా కేర్ తీసుకోండి. వార్మ్‌గా ఉంచండి. అండ్ తర్వాత తడి తల పెట్టుకొని మనం ఫీడింగ్ ఇస్తే బేబీకి కోల్డ్ వస్తుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో, అదంతా నాకు నిజమని నాకు అనిపించట్లేదు. కాకపోతే ఒకవేళ అలా అనుకున్నా కానీ నాకు ఒక టిప్ చెప్పారనమాట. మా అత్తయ్య వాళ్ళు నాకు ఒక టిప్ చెప్పారు. ఒకవేళ వెట్ హెయిర్ తోటి ఉన్నా కానీ కొద్దిగా వాము నలిపి నోట్లో వేసుకుని వాటర్ తాగితే ఆ వాము చాలా మటుకు కోల్డ్‌ని, దగ్గుని రాకుండా చేస్తుంది కదా! సో, అలా బ్రెస్ట్ మిల్క్‌లోకి వెళ్ళి ఆ మిల్క్ బేబీ తాగడం వల్ల కోల్డ్ అనేది రాకుండా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. సో, నేనైతే ఆ టిప్‌ని ఫాలో అయ్యాను. అండ్ వీలైనంత వరకు బ్రెస్ట్ మిల్క్ సప్లైని ఇంక్రీజ్ చేసుకోవడానికి మీ డయట్‌లో వెల్లుల్లి అంటే మిరియాల కారం అని ఎక్కువగా తింటూ ఉంటారు. బాలింతలకి అదే ఇస్తారనమాట. మిరియాల కారంతో వీలైనంత వరకు తినండి. అలానే మీరు తినే ఏ ఫుడ్ ఐటెంలో అయినా సరే వెల్లుల్లిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.